అన్న నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం పుట్టినటువంటి సిద్ధాంతం, ఢిల్లీ పీఠాన్ని కుదిపినటువంటి ఒక ధర్మ పీఠం, అన్నగారి ఆలోచన రూపం మన తెలుగుదేశం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అన్నగారు ఒకసారి మీరు చూస్తే విగ్రహాలు అనేది ఒకప్పుడు అభిమానంతో, ప్రేమతో ఆ వ్యక్తులు చేసినటువంటి గొప్ప ఆలోచనలను ప్రతిబింబించే విధంగా విగ్రహాలు పెట్టుకునేటువంటి సంస్కృతి మొదట్లో తయారైంది. అయితే మనకి ఎంత అభిమానం, ప్రేమ ఉన్నా కూడా, ఏ విగ్రహం పెట్టినా కూడా ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, అదేవిధంగా వారి ఆశయాలు ప్రతిబింబించాలి. ఆ విధంగా ఇప్పటివరకు నేను చాలా విగ్రహాలు చూస్తూ ఉన్నాను. కానీ ఈ విగ్రహం పెట్టిన తీరు అంటే రోడ్డుకు అడ్డం లేకుండా పక్కన ఒక స్థలంలో అందరికీ కనపడే విధంగా అద్భుతంగా ఈ విగ్రహాన్ని పెంచినటువంటి హనుమంతరావు గారికి, వారి కమిటీ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు విగ్రహాలంటే కులాల మధ్య పోరాటం, రాజకీయ పార్టీల మధ్య పోరాటం లాగా తయారైంది. ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో ప్రతి 500-1000 గజాల మధ్యలో ఒక విగ్రహం వెలుస్తూ ఉంది. దీనికి అన్ని పార్టీలు కూడా స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడే వస్తూ ఉంటే కొన్ని నడి రోడ్డులో విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ అడ్డంకి అవుతా ఉంది. నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి కూడా క్లియర్గా చెప్పాం, ఏ పార్టీ వారైనా సరే దయచేసి ట్రాఫిక్కి ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దు అని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. వ్యక్తిగత ప్రాపర్టీస్ మీ స్థలంలో కానీ మీ వాటిలో మీరు విగ్రహం పెట్టుకోండి, లేదంటే పార్కులు లోపల పెట్టుకోండి, కానీ ప్రజలకు ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు ప్రజలందరూ కూడా ఈరోజు అభివృద్ధి కాంక్షిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, దేవుడు 40 సంవత్సరాల తర్వాత కొత్త రఘురామయ్య గారి తర్వాత మళ్ళీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక మంత్రిత్వ శాఖ వచ్చింది. ఎవరి గ్రహాలన్నా కానీ వచ్చింది మొట్టమొదటిసారి. వచ్చినప్పుడు ప్రతి నిమిషం కూడా మనం ఎక్కడెక్కడ నిధులు అవసరం అవుతున్నాయో, ఎక్కడెక్కడ ఆగిపోయి 20-30 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రాజెక్టులు మీరు చూస్తే అన్ని బ్రిడ్జ్లు, నంది వెలుగు 10 సంవత్సరాలు ఆగిపోయింది, శంకర్ విలాస్ 30 ఏళ్ల నుంచి దానికి కనీసం అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక్కడ నార్లా ఆడిటోరియం 1999లో శంకుస్థాపన చేసి మొండి గోడల మధ్య ఎదురు చూస్తూ ఉంది, ఎవరు దీన్ని పూర్తి చేస్తారా అని. ఈ విధంగా ఎక్కడ పట్టిన రైల్వే గేట్లు, ఇన్నర్ రింగ్ రోడ్లో ట్రావెల్ చేయాలంటే ఒక్కొక్కసారి అర్ధగంట ఆగిపోతా ఉన్నాం. శ్యామలానగర్ దగ్గర పోతే అక్కడ గేట్లు ఇబ్బంది. జీజీహెచ్కి పోతే పేషెంట్లందరినీ బయట టెస్టులకు రాస్తారు, సిటీ స్కాన్లకు బయట పంపిస్తారు, కొంతమంది డాక్టర్లు టైంకి రారు. ఎక్కడ పట్టిన శానిటేషన్ ప్రాబ్లం, కాలువల్లో నిండా అంతా కూడా ప్లాస్టిక్ చెత్త, రోడ్లన్నీ గుంతలు. ఇటువంటి సమస్యలతో మాకు గుంటూరు స్వాగతం చెప్తే ఈరోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రతి బ్రిడ్జి శాంక్షన్ చేపించాం. మీకు ఆ రోజు చెప్తా ఉన్నాం, ఈ బ్రిడ్జిలన్నీ కూడా వచ్చే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి గుంటూరు ప్రజలకి అందిస్తామని కూడా మీ అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతున్న ఈ రోజుల్లో అన్ని మతాలు, కులాలకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలందరినీ మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, దయచేసి సహకరించండి. రోడ్ల మధ్య దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఉంటే మీరు అందరూ కూర్చొని మీకు కావాల్సిన వేరే ప్రాంతాలకు తరలించి వాటిని రోడ్డు రవాణాలో కలపాలని మీ అందరినీ నేను కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదో ఒక రోజు విగ్రహాలన్నీ కూడా రోడ్డుకి ఎక్కడైతే అడ్డంగా ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాలి. ఏదో ఇవాళ కాకపోతే రేపైనా కొత్త వాటికి పర్మిషన్ ఇవ్వద్దు. ఎవరైనా పర్మిషన్ ఇచ్చినా కూడా ప్రజలు కూడా మా ప్రభుత్వాన్ని కూడా
క్వశ్చన్ చేయండి అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అందరూ అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒక సిద్ధాంతాల ప్రకారం పెట్టారు. మన కార్యకర్తలు కూడా సమాజం మెచ్చుకునే విధంగా ఉండాలి అని చెప్పారు. మనం కూడా రూల్స్ ఏదో కొంతమంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పుడు నేను ఈ ప్రాంతంలో క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఎట్లా పడితే అట్లా ఫ్లెక్సీలు కట్టేసేవాళ్ళు. విడుదల రజనీ గారు రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద అన్ని సర్కిల్లో పెట్టారు. మేమేమో మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టి బిల్ బోర్డులు ఎక్కడ ఉన్నాయో ఆ బిల్ బోర్డులో తప్పించి ఒక్క దగ్గర కూడా ఎక్స్ట్రా వేయలేదు. ఆ విధమైన సిద్ధాంతాలు ఫాలో అయ్యాం మేము. నేను మీ అందరినీ కోరుకునేదంటే మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు చెట్లకు కానీ ఇంకో దానికి కట్టవద్దు. దయచేసి వీళ్ళు ఫ్లెక్సీలు కోరుకునే నాయకులు ఎవరు ఇక్కడ లేరు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అభిమానం మాకు అర్థమవుతుంది, మేము చేసేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రత్యేక అభిమానం మాకేమీ అక్కర్లేదు. దయచేసి ఈ ప్రాంతాన్ని అత్యంత సుందరమైన ప్రాంతంగా దేశంలో నంబర్ 1 పార్లమెంటుగా చేయాలనే లక్ష్యంతో మేము వర్క్ చేస్తూ ఉన్నాం. దానికి మీ అందరి సహకారం అందిస్తే అదే మాకు మీరు ఇచ్చే అభిమానం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఆదర అభిమానాలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, రెండుని సమపాళలో కలుపుకుంటూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే విధంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన క్యాపిటల్ నిర్మాణం జరుగుతూ పోతా ఉంది. ఇప్పుడే మీకు కనిపించవచ్చు, ఇప్పుడంతా రోడ్డు పక్కన ఉండేటువంటి డక్ట్స్, కేబుల్స్ అన్నీ కూడా వర్షాలు పడుతున్నా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత మీకు అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అద్భుతమైన క్యాపిటల్, ఆగిపోయిన పోలవరం, ఆగిపోయిన రైల్వేస్, స్టీల్ ప్లాంట్, ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. ఎన్నో పెద్ద పెద్ద ఆగిపోయిన ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఇండస్ట్రీస్ గురించి ఈరోజు లోకేష్ గారు ఎక్కడెక్కడ తిరిగి రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో, వైజాగ్ కానీ, రాయలసీమ కానీ, తిరుపతి కానీ అన్ని ప్రాంతాల్లో వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో, మన పక్కనున్న రాష్ట్రం తెలంగాణ, విపరీతమైన డబ్బు, హైదరాబాద్ అన్నీ ఉన్నా కూడా అక్కడ ఇచ్చేటువంటి పెన్షన్ 2000. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2000 కంటే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు 4000 ఇస్తూ ఉన్నారు. దివ్యాంగులకి 6000, మరి 15000 పూర్తిగా బెడ్ రిటర్న్ అయిపోయిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం కూడా చెప్పిన మాట ప్రకారం కష్టమైన ప్రతి ఇంట్లో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. నిన్న అన్నదాత సుఖీభవలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా 35,000 కోట్ల పెన్షన్, 10,000 కోట్ల తల్లికి వందనం, అదేవిధంగా మొత్తం రైతుకు సంబంధించింది లెక్క వేస్తే అదో 10,000 కోట్లు అవుతుంది. మొత్తం 55,000 కోట్లు ఈ 3 పథకాలకే వెళ్తున్నాయి. సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. రేపటి నుంచి బస్సు కూడా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్పిన మాట, ప్రతి మాట సంక్షేమం. భారమైనా కష్టమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం అవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను చెప్పినట్టుగా అభివృద్ధి అంటే ఫ్యూచర్లో ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడుతూ రాష్ట్రంలో అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనీసం ఒక్క కంపెనీ అంటే ఒక్క కంపెనీ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున చాలా వరకు వైజాగ్లో కంపెనీలు వస్తూ ఉన్నాయి. అయితే అవన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉద్యోగాలు రావడానికి 1-2 సంవత్సరాలు పట్టినా ఒక మూమెంటము, ఒక పాజిటివిటీ ఇవన్నీ కూడా ఈరోజు వస్తూ ఉంది. అదేవిధంగా గ్రామాల్లో ఇప్పుడంతా తిరుగుతూ ఉన్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, శ్రావణ్ కుమార్ గారు ఉన్నప్పుడు మంచి సిమెంట్ రోడ్లు పడ్డాయి. మీరు కనుక గత 5 సంవత్సరాల్లో అప్పుడు సిమెంట్ రోడ్లు లేకపోయి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేదంటే అసలు ఈ వర్షాలకి ఈ ఊళ్ళల్లో తిరగలేక అల్లాడిపోయేవాళ్ళు కాదు. మీరు అందరూ చప్పట్లు కొట్టి ఒకసారి శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆ రోజు 10 ఏళ్ల క్రితం ఆ రోడ్లు వేయబడితే ఈ రోజు 10 ఏళ్ళకు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు మిగిలిన మెయిన్ రోడ్లు అక్కడక్కడ చూస్తే ఎలా ఉన్నాయో మీకు తెలుసు రోడ్లు. కాబట్టి అభివృద్ధి కళ్ళ ముందు కనపడేటట్టుగా చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఏ ప్రాంతానికైనా శిలాఫలకం పడిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు చూస్తామంటే ఇక్కడ మందు తాగే వాళ్ళు కూడా చాలా మందితో మాట్లాడే కుర్రాళ్లతోటి ఇంతకు ముందు 180 రూపాయలు,
అది కూడా వీళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండ్ కాదు, ఆయనకి ఇష్టం వచ్చిన బ్రాండ్ ఇచ్చాడు. ఈరోజు 120 రూపాయలు అంటే 50-60 రూపాయల తక్కువతో వీళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండ్లన్నీ మళ్ళీ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం. అన్ని విధాలుగా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కానీ, రోడ్లు కానీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతూ ఉన్నాయి. స్కూల్స్ డెవలప్మెంట్ అన్ని లోకేష్ గారి సారథ్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా సమిష్టిగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజా పరిపాలన చేస్తుంది అనడానికి నాకు చాలా గర్వంగా ఉంది. గుంటూరులో కూడా చాలా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. గుంటూరు జనరల్ హాస్పిటల్ని చాలా బాగు చేశాం. మంగళగిరి హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు, ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఎయిమ్స్లో బాగా పెంచాం. అక్కడ కూడా వాల్యూమ్ విపరీతంగా పెరుగుతూ ఉంది. సో పేదలకు ఉపయోగపడేటువంటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి సమగ్రంగా అట్టడుగు ప్రాంతానికి వెళ్ళినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సంవత్సరంలో ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చాం. వచ్చే 3-4 సంవత్సరాల్లో ఇంకా అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రం ఉండబోతుందని తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ మంచి మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.